దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిట్టగుడు దోస్తులు ఎట్లున్నారులా ఇక మేమైతే మంచిగా ఉన్నాం. మన సబ్స్క్రైబర్స్ కూడా అందరూ మంచిగా ఉండాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దోస్తులు ఏంది దోస్తులు అట్లా చూస్తారు ఏంది కొత్త గెటప్లు అని చూస్తారా ఏంది? ఈరోజు ఇక శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం కదా దోస్తులు, అందుకే ఇట్లా రెడీ అయినాం. మంచిగా ఉన్నామా దోస్తులు? దోస్తులు ఇక నిన్నటి వీడియో అయితే చూసారు కదా, నిన్న వీడియోకి ఎందుకో వ్యూస్ అనేవి తక్కువ వచ్చినాయి. ఇక వరలక్ష్మి వ్రతం అని నిన్నటి నుంచి అందరూ ప్లాన్ వేసుకోవచ్చు కదా దోస్తులు. సరే దోస్తులు, ఇక మీ బిజీని అయితే మేము అర్థం చేసుకుంటున్నాం, కానీ మా కష్టంని కూడా మీరు అర్థం చేసుకోవాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకేనా దోస్తులు? ఇక ఖాళీ ఉన్నప్పుడైతే వీడియోస్ చూడాలి, ఓకేనా? అట్లనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అట్లనే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే జల్దీ పోయి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్లో పెట్టుకోర్రి. ఓకేనా దోస్తులు? అప్పుడే కదా మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. సరే దోస్తులు, లేట్ ఎందుకు, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అయ్యో ఏమైందయ్య గారు గట్ల భయపట్టిస్తారు? ఫస్ట్ జాతకంలో ఎట్లున్నదయ్య గారు ఫస్ట్ చెప్పుర్రి. అయ్యో ఏం లేదమ్మా, ఎందుకు గంటగానం టెన్షన్ పడతారు? ఇది అందరికీ ఉండే సమస్యనే, నేను చెప్తానని మీరు ఫస్ట్ టెన్షన్ పడకూర్రి. సరే అయ్య గారు చెప్పుర్రి, మీరు ఒకటేసారి అట్లా అనేసరికి నాకు ఇంత అంత భయమైంది. చెప్పుర్రి అయ్య గారు, ఎట్లున్నది బిడ్డ జాతకం? పెళ్లి గడియలు లేవా ఏంది? అమ్మ నేను మీ అమ్మాయి జాతకం మొత్తం చూసిన, మీ అమ్మాయికి ఇప్పుడు అస్సలకే పెళ్లి గడియలు లేవు. మళ్ళీ అదే కాక అమ్మాయి జాతకంలా ఏంటంటే కుజదోషము సర్పదోషము ఉన్నది. ఈ రెండిటికి శ్రీకాళహస్తిలో పూజలు మంచిగా జరిపిస్తేనే ఆమెకు మంచి సంబంధం వస్తుంది. సంబంధం వచ్చి తర్వాత కూడా మంచి సంతోషంగా ఉంటుంది. మీరు ఫస్ట్ ఈ పూజలు చెప్పిర్రమ్మా. అయ్యో అవునా అయ్య గారు, అందుకేనా సంబంధాలు ఏమీ అత్తలేవు? ఎందుకంటే మా ఆయన చెప్పిండు ఒక ఇద్దరు ముగ్గురికి, వాళ్ళు కూడా ఇంకేం చెప్తలేరని మేము అనుకున్నాం. ఇక అందుకే ఒకసారి జాతకం చూపిద్దామని వచ్చినాము. ఏం కాదు అయ్య గారు, ఈ దోషాలు ఉంటే మరి ఆ పూజలు చేపిస్తే మరి మళ్ళీ సంబంధాలు వస్తాయా? ఏం కాదమ్మా, 100 మందిలో 90 మందికి ఇట్లాంటి దోషాలు అత్తయి పోతాయి. అందరూ పూజలు చేయించుకుంటారు, వాళ్ళ జీవితంలో అందరూ సంతోషంగా ఉంటారు. మీది కూడా అంతే, ఏం కాదు, మీరు భయపడకూర్రి. శ్రీకాళహస్తికి తీసుకోరి, అక్కడ అయ్యగారు ఉంటారు. పూజ సామాన్లు కూడా వాళ్ళే ఇస్తారు. ఆ పూజ చేయించిన అంటే ఇక కథ మీ అమ్మాయికి సంబంధాలు వస్తాయి. మళ్ళా మంచి కుటుంబము ఉన్న ఫ్యామిలీ దొరుకుతుంది మీ అమ్మాయికి. సరే అయ్య గారు, మీరు చెప్పినట్టే చేస్తాం. మరి ఎప్పుడు తీసుకోమంటారు? మరి ఇప్పుడు మంచిగా లేవంటారు కదా, మరి తర్వాత తీసుకోమంటారా లేకుంటే ఇప్పుడు తీసుకోమంటారా? ఇప్పుడు వద్దమ్మా, ఒక 15 రోజులు 20 రోజుల దాకా ఆగుర్రి. ఒకసారి మళ్ళీ నన్ను అయితే వచ్చి కలుగుర్రి, అప్పుడు నేను చెప్తా ఎప్పుడు తీసుకోవాలో అనేది. సరే అయ్య గారు, మీరు చెప్పినట్టే చేస్తాం. మళ్ళీ 15-20 రోజులకి అయ్యి మళ్ళీ వచ్చి తెలుసుకుంటా. సరే అయ్య గారు, మరి దక్షిణం ఎంత ఇవ్వమంటారు? మీరు మన ఊరోళ్ళేనాయే, మీ దగ్గర నేను ఎట్లా తీసుకుంటామ్మా? మళ్ళీ వచ్చినప్పుడు ఇట్లా మీ ఇష్టం ఉన్నంత ఇర్రి. ఇప్పుడైతే ఏమద్దు కానీ. సరే అయ్య గారు, మళ్ళీ 20 రోజులకి వెళ్ళి మళ్ళీ వచ్చి మరి ఎప్పుడు పూజలు చేయమంటారు అనేది విషయం తెలుసుకుంటా అయ్య గారు. సరే అమ్మా, మంచిది. నేను సీనును ఎప్పుడైతే ఫస్ట్ టైం చూసిందో అప్పుడే నేను ఇష్టపడ్డా. కానీ నేను తిప్పించుకుందామని అనుకొని నేను తిట్టిన బస్ స్టాండ్లో. సరే అయినా కూడా ఆయన తెల్లారి నా కోసమే వచ్చింది అనుకున్నా, కానీ నా కోసం కాదు. తిట్టినంత మాత్రాన అంత బ్యాడ్ అయిపోయినా నేను ఈరోజు ఇంత మంచిగా రెడీ అయ్యి ఆయనకు అనిపిస్తే నన్ను చూడకుండా దేకకుండా వేయండు. కనీసం నేను మాట్లాడినా కూడా నువ్వు నాతో మాట్లాడకు, అందంగా ఇంపార్టెంట్ మంచి మనసు ఉండాలని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. నేను మనిషిని కాదా, నాకంటూ మనసు ఉండదా? మరి అట్లాంటప్పుడు ఫస్ట్ నన్ను చూసి ఎందుకు నవ్విండు, నాకు ఎందుకు కనెక్ట్ అయిండు? ఇప్పుడు నాకు తెలిసి ఈయన అక్కకు లైన్ ఎత్తాండు. అక్కనేమో పిచ్చిది, లేకుంటే అక్కనే ఆయనను ట్రాప్ చేసిందో ఏది అర్థమైతలేదు నాకు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు, నేను నవ్వినా కూడా నన్ను చూడకుండా పోయిండు. నేను పిలిస్తే కానీ నా దగ్గరికి రాలేదు. గంత ఘోరంగా ఎట్లా మారిపోయిండునే, నాకు లైన్ వేసినోడు గంత ఘోరంగా ఎట్లా చేంజ్ అయ్యిండు నాకు అర్థమైతలేదు. అక్క చెప్పేది అన్నీ అబద్ధాలే, వీళ్ళిద్దరి మధ్యలో ఏదో ఉంది అనిపిస్తుంది. ఆ రోజు నన్ను చూసి నవ్విండని అక్క కుళ్ళు పెట్టుకొని ఇదంతా చేస్తాంది కావచ్చు, నాకు దూరం చేస్తుంది నాకు ఇష్టమైన వాడిని.
దీనికి అంతటికి కారణం అక్కనే. నాతోటి మంచిగా మాట్లాడుకుంటా వెనక గోతులు ఇట్టాంది. నాకు ఇష్టమైన అబ్బాయిని దాని సొంతం చేసుకుందామని అనుకుంటాంది. నేను ఎంతో ఇష్టపడ్డాను. నేను ఫస్ట్ టైం ఎప్పుడు నన్ను చూసి నవ్వుండో అప్పుడే నేను ఆయనకు పడిపోయినా. ఎందుకు ఇట్లా చేస్తానమే అక్క? నేనంటే నీకు ఎందుకే అంత కుళ్ళు? ఆగో, ఏమైందే చెల్లా? చీర కట్టుకున్నావు, పార్టీకి పోతాన్నా అన్నావు. 20 నిమిషాలలోనే ఇంటికి వచ్చినావు. పోలేదా నే పార్టీకి? నువ్వు నాతోటి మాట్లాడక చెప్తాన్నా. నువ్వు నాతోటి మంచి వండుకుంటా వెనక వేసేటి కథలు నడిపిస్తానా? నే వేస్ట్దానా? నీకు ఎట్లా కనిపిస్తాననే నేను? ఏంది అసలు నువ్వు మాట్లాడేది? ఏమేమో మాట్లాడతానో, వేసుదానా గీసుదానా అంటానో. ఇగో, నువ్వు మాటలు ఎప్పుడైనా మాట్లాడే ముందు మంచిగా మాట్లాడు, నేను సమాధానం చెప్తా. అంతేగాని వేసుదానా గీసుదానా అనుకుంటా బూతులు మాట్లాడక చెప్తాను నేను. ఏమో ఊకే దోషిల్లా అని గావరం చెప్తే నన్నే ఇష్టం వచ్చినట్టు అంటావేంది నువ్వు? అయినా అక్క, నీకెందుకే నేనంటే అంత కుల్లో నాకు అర్థమైతలేదు. ఎందుకు నేనంటే నీకు అంత పడదు చెప్పు? నాకు ఇష్టమైన ప్రతి దాన్ని లాక్కోవాలని చూస్తావు. ఎందుకు ఇట్లా చేస్తావే? నాకు ప్రతిదీ ఇట్లనే చేస్తున్నావు. ఎందుకే నన్ను ఎప్పటికి ఏడిపించుకొని చంపుక తింటాను నన్ను? సపరేట్గా ఇవన్నీ వేసే బదులు నన్ను ఒకటేసారి చంపే, సపరేట్గా పీడ పోతుంది మరి. అరే అసలు నీకు ఏమైంది? మెంటలానే? ఏదన్నా మ్యాటర్ డైరెక్ట్ మాట్లాడు, అంతేగాని ఏందేందో మాటలు మాట్లాడక చెప్తాను నేను. ఇప్పుడు నీకు ఇష్టమైంది నేను ఏది లాక్కున్నానే? ఏమో బాగా చేస్తాను. నువ్వు కరెక్ట్ పాయింట్ టు పాయింట్ మాట్లాడు. ఏదో విషయాన్ని దేనికో లింక్ పెట్టి మాట్లాడక చెప్తానా? ఏనుంటే డైరెక్ట్ స్టేట్ టు స్టేట్ ఉండాలి. చెప్తేనే త్వరలోనే చెప్తా నీ సంగతి తెలుస్తావు. నువ్వేమో నన్ను అంత ఈజీగా తీసి పడేస్తున్నావు కదా. నేను అంతేందో చూపిస్తావు నీకు. నువ్వు బాగా నా వెనకాల గిన్ని కథలు నడిపిస్తున్నావానే? నాకు ఇష్టమైన అన్ని లాక్కుంటానవా? నే వేస్తుందానా? నువ్వు అబ్బో అక్కవి కాదే, నువ్వు ఘోరంగా అసలు. అమ్మో, మంచిగా మాట్లాడుకుంటేనే అమ్మో అమ్మో అమ్మో, నువ్వు ఘోరాతి ఘోరమే నిజంగా. నేను అసలు నువ్వు అమాయకురాలు అనుకున్నా కానీ నువ్వు అమాయకురాలు కానే కాదు. నీకైనా పిచ్చానే? ఏమో అప్పని చూస్తానా బాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. నీకు పెద్దలే చిన్నలే అనే వేస్తానా? నిన్ను చంపుతానే. నాకు అంత కోపం వస్తుంది. ఎట్లా కనిపిస్తానే నీకు? అమ్మో, నన్నే చెంపదెబ్బ కొట్టినవా అనే? ఆగు, అమ్మ డాడీ వచ్చినాక నీ సంగతి చెప్తా ఆగు. ఏమో నాటకాలు చేస్తానవా అనే? దొంగ ముండా. అమ్మో, నేను ఏమన్నానే? నువ్వు గిరానికి నన్ను కొడతావా? చెప్తా నీ సంగతి తేల్తావు నేను. వామ్మో, దొంగ ముండా అని అంటున్నావేంది? దొంగ ముండా, బద్మాసుదానా? నీ కథలు ఏమైనా చిన్నగా ఉంటాయానే? నువ్వు వెనక ఫోన్లు పట్టుకొని ఏం చేస్తున్నావో ఎవరికి తెలిసే? ఇప్పుడు ఈ చీర కట్టుకొని కూడా ఎవరి కోసం పోయినావో? నేను గట్లనే అన్నా నానే. ఏదో నా చెల్ల పార్టీకి పోతాంది అని అంటే నేను పాజిటివ్నే అనుకున్నా, కానీ ఎప్పుడన్నా నీ గురించి చెడుగా అనుకున్నా నానే? నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. నేను ఎటన్నా పోతానా నానే? ఇంట్లోనే ఉంటా కదనే. నువ్వే కదనే స్టైల్లో పడుకుంటా ఓ చీరలు కట్టుకుంటా పోతావు. మరి నేను ఎప్పుడైనా నిన్ను గిట్లా అనుమానించినా? అసలు నువ్వు దేని గురించి అంటున్నావే? నాకు ఒక్క ముచ్చట చెప్పే క్లారిటీగా. నువ్వు దేని గురించి నేను నిన్ను మోసం చేసినా, నీ వెనకేం గోతులు తీసినా నాకు క్లారిటీ కావాలి. నువ్వు ఈరోజు నాకు చెప్పాలి. సరేనే అక్క, ఇక మా గొడవ పెద్దగా అవుతుంది కాబట్టి చెప్తానా. నీకు ఒక శ్రీను ఎట్లా పరిచయం అయిందే? ఆయనకి ఏం మాయమంత్రం చేసినావు చెప్పు. నువ్వు ఆయనతోటి ఎందుకు అంత క్లోజ్ అయినావు? నేనెందుకు క్లోజ్ అవుతా? పిచ్చానే? నీకు ఆ రోజు చెప్పినా కదా, ఇట్లా నేను షాప్ పోయేటప్పుడు వెనక డ్రెస్ చినిగింది అనే పక్కకు పిలిచి చెప్పిండు. మొన్న వాళ్ళ ఇంటికి డాడీకి జ్వరం వస్తే వాళ్ళ ఇంటికి పోయి డాక్టర్ నంబర్ తీసుకొచ్చిన. అప్పుడు పేర్లు తెలుసు, పేర్లు చెప్పుకున్నాం. గదానికి ఏందేదో అంటున్నావేందే? అయినా దాని గురించి ఇప్పుడు నన్ను తిడతానవా అనే? ఏంది కథ? ఏం నడిపిస్తాన్నావు నువ్వు? నేను నడిపించుడు కాదే, నువ్వు నడిపిస్తానవే నా వెనకాల అన్ని తెలియకుండా. ఆనే ఫస్ట్ నాకు లైనేసిండే, నన్ను ఇష్టపడ్డాడు. ఏమైందో ఏమో తెలియదు. ఇప్పుడు నీతోటి మాట్లాడడానికి ట్రై చేస్తాడు నా ముందే. నాకు ఎట్లా అనిపిస్తుంది చెప్పే? నేను నిజం చెప్తాననే అక్క, నేను ఆయనను ఎప్పుడైతే చూసినా అప్పుడే నేను ఇష్టపడ్డా. నువ్వు ఇప్పుడు ఆయనను నాకు దూరం చేస్తే నాకు ఎట్లా అనిపిస్తుంది చెప్పే? ఇంతకు ముందు కూడా ఆయనకు ఎదురైతే ఆయన నన్ను కనీసం చూడకుండా కూడా పోతాడు. ఇదంతా నీ వల్లనే. నువ్వు ఆయనతోటి మాట్లాడినాకనే అనే ఇట్లా చెప్తాడు నన్ను. ఏందే చెల్ల నువ్వు అనేది? నువ్వు గానెను ఇష్టపడుడేంది నాకు అర్థమైతలేదు. ఇప్పుడు గానె గురించి లొల్లానే? అసలు ఆయనకు నాకు ఏం లేదే, పిచ్చిదానా నువ్వు? అన్ని నన్ను తప్పుగా అర్థం చేసుకుంటాను.
ఆమెకు నాకు ఏం లేదు, అసలు ఫ్రెండ్షిప్ కూడా కాదు. అర్థమవుతుంది, ఏదో థ్యాంక్స్ చెప్పుకున్నాం, పేర్లు చెప్పుకున్నాం, గంతేనే తల్లి. ఆ, నువ్వు ఇవన్నీ నేను అమ్మ డాడీకి చెప్తాను. నువ్వు అన్నీ ఇప్పుడే పిచ్చి కథలు పడకు. ఫస్ట్ చదువుకో, మంచిగా చదువుకొని జాబ్ తెచ్చుకొని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. కానీ ఏందో నువ్వు నాకంటే చిన్నదానివి, ఇవన్నీ కథలు నీకు అవసరమానే? లేదే, నువ్వేమో చేసినావు వానికి ఏం మాయ మాటలు చెప్పినవే. ఆ రోజు నన్ను చూసి నవ్విండని ఇంత కుళ్ళు పెట్టుకున్నావానే? సరే సరేనే, నువ్వు అన్నీ నా గురించి లాక్కునేదానివే నువ్వు. నువ్వు అది దాన్ని ఎట్లా నేను రప్పించుకోవన్నో అట్లా రప్పించుకుంటా. చెప్తాన్నా, నువ్వు నాకు ఆయన దూరం చేస్తే మాత్రం మంచిగా ఉండదే అక్క. నువ్వు ఇప్పటికైతే వేసినవి మానుకో, ఇక ఆయన నాకు ఇడిచిపెట్టు. ఏందే నీకు దయ్యం పట్టిందా అని అంత పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నావు? ఈ గాని గురించి నాతోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావేంది? నాకు అర్థమైతలేదు. అయినా నీకు గేజ్ లవ్ ఏంది, బువ్వేంది? చెప్తాను, నువ్వు పిచ్చి పిచ్చి నాటకాలు బంద్ చేసి సప్పుడే చదువుకో. నేను అమ్మకి డాడీకి చెప్పన్నా ఇప్పుడు వచ్చినాక. చెప్తావానే? చెప్పుకో. నువ్వు ఒకవేళ అమ్మకి చెప్పాలి, అమ్మతోడే ఇక నేను జీవితంలో నీతో మాట్లాడా. చెప్పుతావా? చెప్పుపో. నీతో జీవితంలో మాట్లాడా అంటే మాట్లాడా. నేను మాట అంటే మాటే, నీకు తెలుసు కదా. కాదే చెల్లా, నువ్వు సరే అని నువ్వు ఇష్టపడతాను, నాకు అవన్నీ సంబంధం లేదు. సరే, నీకు ఇక నువ్వు నన్ను ఇష్టం వచ్చిన మాటలు అన్నప్పుడే ఇక నీ లైఫ్ గురించి నేను మాట్లాడే అర్హత కోల్పోయినా. సరే, నేను ఇష్టంగానే ఒక్కటే, నీకు నాకు ఎట్లాంటి రిలేషన్ లేదే. నువ్వు చెప్పేది అర్థం చేసుకో. ఇక నేను ఇంతకంటే ఏం చెప్పలేను. సరే, ఇష్టం వచ్చిన మాటలు అన్నావు కదా, చాలా థ్యాంక్స్. ఓ నంగనాచిన అక్క, ఫేస్ పెట్టి డల్గా పెట్టి యాక్షన్ చేయకు. నీ యాక్షన్లు నాటకాలు మొత్తం తెలుసు. కానీ నువ్వు ఈ విషయం అమ్మకు డాడీకి చెప్పాలి. చెప్పినా కదా నీతో జీవితంలో మాట్లాడాలని. గుర్తుపెట్టుకో, నువ్వు నా జోలికి రాకు. నన్ను ఇష్టపడే అబ్బాయి జోలికి అస్సలే రాకు, చెప్తాను నేను. కాదు, అసలు ఇదేంది? గానని ఇష్టపడుడేంది? ఆమె గురించి ఆమెకు నాకు లింక్ పెట్టుడేంది? ఇంత కోపంగా ఎందుకు రియాక్ట్ అవుతుంది? దీనికైనా మెంటలా? నేను సొంత అక్కని, నేను చెప్పిందే నమ్ముతలేదేంది ఇది? ఈ విషయం నేను అర్జెంటుగా ఆయనకు చెప్తా. ఆయనకు చెప్పిగా మీరు నాతోటి మాట్లాడకూర్రి, మా చెల్ల నిన్ను ఇష్టపడుతుంది అని చెప్తా. ఇక ఎటైతే అట ఇక మా చెల్ల ఇష్టపడుతుంది అనే విషయం మనకు తెలిస్తే మరి యాక్సెప్ట్ చేస్తారు కావచ్చు. అప్పుడు వీళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు కావచ్చు. అప్పుడు చెల్ల నన్ను తప్పుగా అర్థం చేసుకోదు. ఇక నేనే కలుపుతా వీళ్ళని. ఏం చేయాలి? వాళ్ళ ఇంటికి అయితే పోతా. ఒకవేళ అని ఒంటరిగా ఉంటే ఆయనతోటి మాట్లాడతా. నాకు మస్తు బాధ అనిపిస్తుంది. చెల్లె నాతోటి ఇంత ఘోరంగా ఎప్పుడు మాట్లాడలేదు. నేను దానికి ఇష్టమైన దాన్ని నేను ఎప్పుడు లాక్కున్నా. ఏదో ఇంట్లో అంటే చిన్న చిన్న వస్తువులు లాక్కుంటా కావచ్చు. కానీ నన్ను ఇంత ఘోరంగా తప్పు అర్థం చేసుకుంటుందని అస్సలు అనుకోలే. అవో బిడ్డ, నా గురించి చూస్తున్నావానే? ఏం లేదే అమ్మ, రమాంటి వాళ్ళ ఇంటికి పోతాన్నా. అవో ఎందుకు బిడ్డ, గాలింటికి ఎందుకు ఇప్పుడు? ఏం లేదు, ఇంట్లో కూర్చొని బోరు కొడుతుంది. అయితే మొన్న రమాంటి అన్నది, ఎప్పుడన్నా ఇదికు రావచ్చు కదరా ముచ్చటకు. ఎప్పుడు చూసిన ఇంట్లోనే ఉంటావు, చదువు కూడా బంద్ చేసినావు, ఊకే ఇంట్లో ఏం చేస్తావు, అప్పుడప్పుడు రా అని అన్నది. సరే అత్త ఆంటీ అని అన్నా. అట్లా ఒకసారి పోయేద్దామని పోతాననే. అవునే, నువ్వు ఊకే ఇంట్లోనే కూర్చుంటావా? సరే పోకోసేపు, తొందరరా మరి. సరేనే అమ్మా, తొందరనే వస్తుంది. అబ్బో, ఈ బొడ్డి బయటనే కూర్చున్నది కదా చెట్టు కాడ. ఈ గుడ్డి మొక్కను అటు ఆ రోజు ఎటు పడితే అటే మాటలు ఇడిచిపెట్టింది. దొంగ ముండది. ఈ కాకులు పాడగాను, ఎక్కలేని కాకులన్నీ మా ఇంటి ముందు నుంచే పోతాయి. దాని కళ్ళు పోను, దాని రెక్కలు ఇడవా, దాని కాళ్ళు ఇరిగిపోను, దాని చేతులు ఇరిగిపోను. అబ్బో, ఈ పోసిది చూసినావా? నేను ఆ రోజు తిట్టినాను, ఎటు పడితే అటే అంటాది నన్ను మాటలు. నన్నే అంటాంది కాకి పేరు పెట్టి. మా ఇంటి ముందు నుంచి వీకే ఇంకెంతసేపు ఉంటావేడా? నీ రెక్కలు ఇరగొడతానే. ఎరుగుతాయి ఏరిగే కాకిదానా. పోయే, ఎంతసేపు ఎగురుతావే? పో నాడు. ఇది నన్నే అంటాంది, కావాలని కాకి పేరు పెట్టి తిడుతాంది. ఏం చేసుడు దీన్ని? అవ నాకు పెట్టుకుంటే లొల్లి పెట్టుకోబుద్ది అవుతుంది. కానీ ఇప్పుడు దీంతో టొర్రితే తలకాయ నొప్పి. ఓ కర్రె కాకి, నీకు చెవులు వినిపిస్తలేవా? ఎంతసేపు ఉంటావేడా? ఎంతసేపు ఎగురుతావే? నడవే బద్మాస్తు కాకి. నీ కాళ్ళు ఇరుగా, నీ కళ్ళు పొడవా, నీ కాళ్ళు చేతులు ఇరుగా. పోయే పో, నడువు. పోసావా? ఎవరిని అంటున్నావు నువ్వు? ఆగో, ఇది భలే ఉన్నది. నేను నిన్ను గిట్టేమన్నా అన్నానా?
ఆ ఊగడ కాకి ఎగురుతాందా చూడు మా ఇంటి మీద. నేను ఆ కాకినంటే నీకేమైతాంది నాకు అసలు అర్థమైతలేదు. ఎప్పటికీ నాతోటి నీకు లొల్లి పెట్టుకోబుద్ధి అవుతుందా ఏంది? కాకి నన్న బాధేనా ఏంది? కాదు, నువ్వు కాకి వచ్చింది కరెక్టే. నువ్వు నా ముందు ఎందుకు తిట్టినావు? నేను వేనాక తిట్టుకోనుంటివి. నిన్ను ఎవ్వరు అడిగేటోడు ఉండరు. నా ముందు తిడితే అంటే నన్ను తిట్టినావనే కదా. నీకు ఎట్లా కనిపిస్తాన్నా కళ్ళు విరుగా కాళ్ళు చేతులు విరుగా. నువ్వు చచ్చిపోను ఏందేందో మాటలు బగ్గ మాట్లాడుతాను. ఊకున్న కొద్దీ బాగా రెచ్చిపోతాను. ఎవరన్నా కాకి ఉన్నప్పుడు తిడతారా పేనాక తిట్టుకుంటారా? నేను ఉన్నప్పుడే తిట్టినా, ఇప్పుడు చూడు అది లేదు పోయింది. ఉన్నప్పుడు తిడితేనే పోతుంది, అందుకే తిట్టినా. నేను కాకిని తిడితే నీకేం నొత్తాది నాకు అర్థమైతలేదు. నేను నిన్ను తిట్టలేదు, అర్థమైతుందా? నువ్వు నాతో ఎప్పటికీ లొల్లి పెట్టుకోవాలని చూడకు. ఆ రోజే ఎటు పడితే అటే మాటలన్నావు, సరే పోనీ పికని అని ఇడిచిపెట్టినా. పోసి ఏందే నొత్తానికి ఇస్తాందని మాటలు బాగలేస్తున్నాయి. నేను ఆ రోజు సరే లచ్చవ్వ చక్కెర పెట్టిందని నేను మూసుకొని వేనా. ఇడ ఎవ్వరు లేరు చెప్తాన్నా. నా చేతులతోటి కొట్టిన అనుకో 4 అచ్చులు పడతాయి చెప్తానా బిడ్డ. ఏంటి కొడతావా? ఏది కొట్టు చూద్దా. నేను నలుగురిని పిలుస్తా, నీ జుట్టు కొరిగితే చెప్తానా. ఏమో కొడుతుంది అట కొడుతుంది. ఏది కొట్టి చూడే, నా మీద చెయ్యే చూడు. నలుగురు వచ్చి నిన్ను ఇరుగమరగా జోపుతారు చెప్తానా నేను. నీతో పెట్టుకుంటే కంప బురదలా కాలేసినట్టు అవుతుంది. అట్టిగా బురద అంటించుకోవద్దు. బురదల పడ్డామనుకో బురద వచ్చి మన మీద పడుతుంది. ఆ బురదతోటి పెట్టుకునే వాళ్ళు సప్పుడేక వేరే దారి పొంట పోయింది నయ్యం. నీకెందుకురా తీట పోరడం? ఏం లొల్లి పెట్టుకుంటావు, ఏమన్నా వేసుకుంటావు? నువ్వెందుకు మధ్యలో బుడంకాయ లెక్క మా మధ్యలో కత్తన్నావు? నేనేమన్నా బుడింకాయ లెక్కున్నా? గింతెత్తున్నా నీకు బుడింకాయ లెక్క కనిపిస్తానా? మీరు ఏమన్నా వేసుకోరు కానీ మేము చిన్నగా లొల్లి పెట్టుకోవాలి. అగో మా ఇంటి వరకు వస్తాంది, మరి ఎవరికి ఏమైందని నేను ఉరుక్కుంటున్నా. మీరిద్దరు ఇరు లొల్లి పెట్టుకుంటారు, మెల్లగా పెట్టుకోవాలి మరి లొల్లి. మా ఇంటి వరకు నచ్చేటట్టు ఎందుకు పెట్టుకుంటారు? నీకు ఇనిపిస్తే చెవులు మూసుకోరా తీట పొరడా. నీకెందుకురా మా మధ్యలో కత్తానో నువ్వు? దారను మా మధ్యలోకి రా, నిన్నేసి తొక్కుతే అప్పప్పైతో చెప్తానా. నడువు, ఏమో ముసలిళ్ళకు అత్తవు. నీకేడ పని పట్టలేదారా? ఆగో మీరిద్దరు తిట్టుకుంటారు, మళ్ళీ మీ మధ్యలోకి ఎవరన్నా వస్తే మేమిద్దరం తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, ఏమైనా వేసుకుంటాం. మా మధ్యలోకి ఎవరు రావద్దు అని అంటారు. ఏందో ఏమో మీరు శత్రువులో మిత్రులో నాకైతే ఏం అర్థం కాదు. ఏందో ఏమో. అబ్బో నేను మీ మధ్యలో కట్టే ఆయన తప్పప్ప అయితే ఎట్లా? అబ్బో హుషారున్నారే, నేను రాను. నువ్వు చిన్న పోరనివిరా, నీకెందుకురా నీకు ఇవన్నీ? నువ్వు మా మధ్యలోకి రావద్దన్నాం కానీ ఎవరు వచ్చినా మేము గట్ల ఎందుకంటాంరా? నీకు చిన్నోడి కాబట్టి అట్లా అంటున్నావు. పో నడువు, నువ్వు వినించి పో. నేనేం చిన్నోని కాదు, నాకు అన్ని మాయరికే అర్థమైతాందా లింగవ్వ? అన్నీ తెలుసు, మీ ఇద్దరి ముచ్చట్లు తెలుసు, మీ ఇద్దరి లొల్లిలు తెలుసు. అబ్బో హుషారున్నలే మీరిద్దరు. అప్పుడప్పుడేమో మాకు మంచి కలిసిమెలిసి ఉంటారు, మళ్ళా మందికి చూడనేమో తిట్టుకుంటారు. ఏందో ఏమో మీ సరసాలు ఏం అర్థం కావు. ఏమన్నావురా సరసాల? గిల్లింగా అవతోటి సరసం ఆడుకుంటారా? అరే ఈ మాటలు మంచిగా మాట్లాడు. నిన్నరానుకో నిజమే అనుకుంటారా తీట పొరడా. నువ్వు నా ట్రైన్ వచ్చినాడు, నేను లేచినంటే బరిగా అనుకొని ముచ్చుకుంటా. అమ్మో అడ్డుపోసి బరిగద్దు అని నేను పోతాన్నటి. బాయ్ బాయ్, ఏమన్నా వేసుకోరు కానీ మీరిద్దరు. జంగిల్ పోరాడు ఉన్నాడు ఈడు. అగోగా లచ్చ వాళ్ళ బిడ్డ మీ ఇంటికి వస్తుంది కదా. అగో పుష్పక్క, బాగా రోజులకు కనిపిస్తున్నావు. అసలు ఇంట్లో మొక్క వెళ్తలేవు. నేనారా ఇగో కైకిల్ పనికి పోతాన్నా, ఏడరికా ఉంటుంది నాకు. ఈరోజు రెస్ట్ తీసుకున్నా, అందుకే ఇగో రామ దగ్గరకు వచ్చి ముచ్చట పెడతానా. అవునా, సరే సరే. రామాంటి మీ అబ్బాయి ఉన్నాడా? ఉన్నాడురా, ఇంట్లోనే ఉన్నాడు, చదువుకుంటాడు కావచ్చు. ఎందుకురా? ఏం లేదంటే మా చెల్లి ఒకటి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుందట, దానికి అది ఒక బుక్ లేదట. మరి మీ అబ్బాయి దగ్గర ఉంటుందేమో అని తెలుసుకోవడానికి వచ్చిన. అవునా, మరి అది ఏం బుక్కో ఏమోరా, నువ్వే పోయి అడుగుపోరాదు, ఉంటే మా ఇస్తాడు. సరే ఆంటీ. కాదురామా, గట్లా ఆమెను లోపలికి ఎందుకు పంపించినావు? నువ్వు కూడా పోతే అయిపోవు కదా. అసలు ఆమె అసలు బయటికి వెళ్ళేది మీ ఇంటికి వస్తుందంటే గ్రేటే.
నువ్వు భలే ఉన్నావు పుష్ప, గామని లోపలికి పంపిస్తే ఉన్నది. నా కొడుకు అసొంటోడేం కాదు. అయినా ఆమె మొన్న వచ్చింది, ఇప్పుడు వచ్చినట్టుంది బుక్ కోసమే కదా, గల్ల తప్పుగా అర్థం చేసుకుంటే ఏమున్నది. కరెక్టే కానీ ఈ కాలంలో రోజులు మంచిగా లేవు, అందుకే అంటన్నా. ఇక నీ కొడుకు అసొంటోడు కాకున్నా ఈ అసొంటిది కావచ్చు, తెలియదు కదా. అయినా ఇక మంచిదే కానీ ఏమో చెప్పలేము, ఇద్దరు ఒంటరి కనిపిస్తే ఇక కొంచెం లవ్ గివ్ ఏమన్నా స్టార్ట్ అవుతుంది కావచ్చు, అందుకే అంటన్నా. నా కొడుకు అసొంటోడు కాదు, మేము చెప్పిన అమ్మాయిని వేసుకుంటాడు. ఆడిప్పుడు అయినా ఎగ్జామ్లకు ప్రిపేర్ అవుతాడు జాబ్ కొడదామని. ఇట్లాంటిది ఇంకో బుక్ ఉండాలి కదా, లేదు. సీను సీను ఆగో నువ్వేంది మళ్ళీ మా ఇంటికి సడన్గా? ఏం లేదు, మీతోటి అర్జెంట్ ఒక విషయం మాట్లాడదామని వచ్చిన. ఇక్కడ మాట్లాడచ్చా లేకుంటే మీ అమ్మ సడన్గా లోపలికి ఏమైనా వస్తుందా? ఆగో ఈమెంది ఇట్లా అర్జెంటుగా వచ్చి మాట్లాడుతా అంటాంది? ఏం విషయం, దేని గురించి నాకు అర్థమవుతలేదు. ఏంటిదో చెప్పు సంధ్య, అంత అర్జెంట్ విషయము ఏంటిది? అమ్మ ఏం రాదు, ఇంతకుముందే ఆడ ముచ్చటకు కూసున్నది, చెప్పు పర్లేదు. నేను నీతోటి అన్నీ ఓపెన్గా చెప్తాన్నా. ఇగో మా చెల్ల నిన్ను ఇష్టపడుతుంది. మా చెల్ల నిన్ను ఇష్టపడుతుంది. నిన్ను ఫస్ట్ రోజు చూసినప్పటి నుంచే మా చెల్ల ఇష్టపడుతుందట. దానికి నన్ను తప్పుగా అర్థం చేసుకుంటుంది, మన ఇద్దరికి లింక్ పెడుతుంది. నేనట నిన్ను దానికి దూరం చేసినట, ఇష్టం వచ్చినట్టు నన్ను ఎటు పడితే తిడుతుంది. నేను ఎంత చెప్పినా కూడా ఇంటలేదు, మా ఇద్దరి మధ్య ఎట్లాంటి రిలేషన్ లేదు, ఏం లేదు అని చెప్పినా కూడా ఇంటలేదు. నువ్వు నాకు అనని దూరం చేయాలి, నీ సంగతి చెప్తా అది ఇది అనుకుంటా ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడింది. సీను నువ్వు చెప్పు, నీకు మా చెల్లంటే ఇష్టమా? ఏంది మీ చెల్లెని అన్ని ఇష్టపడుడేంది, నాకు అర్థమవుతలేదు. మీ చెల్లి ఇష్టపడుతుంది కావచ్చు, నాకు మీ చెల్లి అంటే ఇష్టం లేదు. నేనేదో ఆ రోజు నార్మల్గా అంటే ఇట్లా నార్మల్గా మాట్లాడదామని ఉస్సుసన్స్ అయ్యి వేసినందుకు మీ చెల్లె నన్ను ఎట్లా పడితే అట్లా తిట్టింది. అయినా నేను అట్లాంటి ఉద్దేశంతో మాట్లాడదాం అనుకోలే, నార్మల్గానే మాట్లాడదాం అనుకున్నా. అంతేగాని మీ చెల్ల ఏదేదో అనుకున్నది. గదానికి మీ చెల్లెకు నేను అంటే ఇష్టమా? లేదు లేదు, సారీ సంధ్య, నాకైతే మీ చెల్లె మీద అట్లాంటివి ఒపీనియన్ లేదు. ఏమో సీను, ఇక అదేమో ఫస్ట్ నువ్వు దానికే లేనేసినావు అని ఏందేందో అంటాను. నాకు తెలియదు మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. ఇగో నీకు నాకు ఎట్లాంటి సంబంధం లేదు అని చెప్పినా కూడా అది ఇంటలేదు. నేను నార్మల్గా ఆ రోజు నువ్వు బయట కనిపించినావు ఇట్లా డ్రెస్ వెనకాల చిన్న, అప్పుడే కదా నేను నీతో మాట్లాడినా. ఇంతవరకు ఎప్పుడన్నా మాట్లాడలేదు కదా. అయినా కూడా చెప్పినా వింటలేదు, బాగా కోపం మీద ఉన్నది. నాకు అబ్బాయిని దూరం చేస్తే కూడా మంచిగా ఉండదు అనుకుంటావు, ఘోరంగా మాట్లాడింది. నేను మా అమ్మ డాడీకి చెప్దామన్నా కూడా ఇట్లాంటి అది నువ్వు మా అమ్మ డాడీకి చెప్పాలి, నేను నీతో జన్మలో మాట్లాడా అని అన్నది. ఇక నేను సపరేకున్నా, ఇప్పుడు ఇదంతా చెప్తే పెద్ద ఇష్యూ అవుతుందని ఇక సపరేకున్నా. ఏంది నేను ఆమెకు లైన్ వేసినా? నేను ఎప్పుడు లైన్ వేసినా, నేను ఎప్పుడు ఆమె పడబడ్డా నాకు అర్థమవుతలేదు. ఇక నాకు అదే పనా ఏంది? మీ చెల్లె ఏంది గిట్లా అనుకుంటుంది నా గురించి? సరే మీ చెల్లి ఇష్టపడుతుంది కావచ్చు, కానీ నాకు కూడా ఇష్టం ఉండాలి కదా. నాకు అట్లాంటి ఒపీనియన్ లేదు ప్రస్తుతానికి, ఎవ్వరి మీద లేదు. ఉన్నది ఒక అమ్మాయి అయితే మనసులు ఉన్నది, కానీ నేను ఇంకా అమ్మాయికి ఓపెన్గా ఇంకేం చెప్పలేదు. అంతే, నాకు మీ చెల్లె మీద ఎట్లాంటి ఒపీనియన్ లేదు సంధ్య. నువ్వు ఈ విషయమే వెళ్ళి మీ చెల్లెకు చెప్పు. ఏమో సీను, మా చెల్లెనైతే మొత్తానికి నన్ను తప్పుగా అర్థం చేసుకుంటాను. ఇప్పుడు నేను ఈ విషయం చెప్పినా కూడా నువ్వు ఆయన దగ్గరకు పోయి ఎందుకు చెప్పినావని నన్ను తిడుతుంది. సరే ఇక నీకు ఇష్టం ఉందో లేదో తెలుసుకుందామని వచ్చిన. సరే ఇప్పుడు నాకైతే ఒక క్లారిటీ వచ్చింది, మా చెల్లె నన్ను తప్పు ఎందుకు అర్థం చేసుకుంటుందో అర్థమవుతలేదు. సరే ఇంకోసారి అయితే మా చెల్లె ముందు నువ్వు ఎక్కడ నాతోటి మాట్లాడకు, మళ్ళీ అది తప్పుగా అనుకుంటుంది. మన ఇద్దరి మధ్య ఎట్లాంటి రిలేషన్ ఉండకపోవచ్చు, కానీ అది కొంచెం అపార్థము ఎక్కువ చేసుకుంటుంది. సరేనా? అయ్యో సంధ్య, బాధపడకు నువ్వు. ఇక ఆమె బిహేవియరే అంత కావచ్చు, వదిలే. ఇక నువ్వు సపరేకుండు, నా గురించి ఏం మాట్లాడకు మీ చెల్లె దగ్గర, సరేనా? బాధపడకు, నీకు ఒక ఫ్రెండ్గా నేను ఉన్నా కదా. సరే సీను, ఇక అంతే. ఇక నేను దానికి ఎంత చెప్పినా అది నా మాట వింటలేదు. సరే వదిలే, ఇక నువ్వు దాని ముందు అయితే నాతోటి ఎక్కడ మాట్లాడకు, సరేనా? మన నార్మల్ ఫ్రెండ్సే కావచ్చు, మన మధ్య ఎట్లాంటి రిలేషన్ లేదు, అది మనకు తెలుసు. కానీ అది నన్ను మస్తు తప్పుగా అర్థం చేసుకుంటుంది. సరే సీను, ఈ విషయమే మాట్లాడదామని వచ్చిన కానీ ఇక నాకు క్లారిటీ వచ్చింది. సరే మరి నేను వెళ్ళొస్తా. సంధ్య, ఇదంతా నా వల్లనేనా ఏంది? నువ్వు ఏం బాధపడకు, నువ్వు బాధపడితే నేను చూడలేకపోతున్నా.
సో దోస్తులు చూసి రావాలా మన వీడియో ఎట్లున్నది. ఇక సంధ్యనైతే సీనకి వచ్చి చెప్తుంది, మా చెల్లకు నువ్వు అంటే ఇష్టం, మరి నీకు కూడా ఇష్టం ఉన్నదా, మరి మన ఇద్దరిని తప్పు అర్థం చేసుకుంటాను అని చెప్తుంది. ఇక సీన్ అయితే మరి నాకు మీ చెల్లె మీద అట్లాంటి ఒపీనియన్ లేదని చెప్తాడు. మరి స్టోరీ ఇంకెట్లా ముందుకు సాగిపోతుంది. మరి సీన్ మనసులో ఒక అమ్మాయి ఉన్నదని చెప్తాడు సంధ్యకు. మరి ఆ అమ్మాయి ఎవరన్నది ఎప్పుడు చెప్తాడు, ఆ అమ్మాయికి ఏంది అనేది ముందు ముందు ఎపిసోడ్లో పార్ట్ వైజ్గా వస్తూ ఉంటాయి. శ్వేత మరి వాళ్ళ అక్క మీద ఇంకా పగ పెంచుకుంటుందా ఏంది అనేది చూడండి. నేను రోజు అప్లోడ్ చేస్తాను వీడియోస్, ఓకేనా. ఏంటంటే మన వీడియోస్ ఎవరైనా కొత్త చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోమని ఎప్పుడు, ఓకేనా. అట్లనే మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి, ఓకేనా దోస్తులు. హైప్ కూడా వేయండి, హైప్ ద్వారా పాయింట్స్ ఇస్తే వీడియో అనేది ముందుకు పోతుంది. సరే దోస్తులు, ఇక తర్వాత ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దాం. ఇక అంతవరకు చూస్తూనే ఉండండి మన పిట్టగోడు ఛానల్ని. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.